కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పైన బీజేపీ నేతలు దాడి చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. కారు పైన భారీ దాడి చేశారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం. బీజేపీ కార్యకర్తలు గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయాన్ని చేరుకున్నారు. అక్కడికి వచ్చి రాగానే బయట కౌశిక్ రెడ్డి కారు ఉంటే కౌశిక్ రెడ్డి కార్ని చాలా భయంకరంగా రాళ్లతో కర్రలతో తీసుకొచ్చి కౌశిక్ రెడ్డి కార్ని పగలగొట్టేశారు. అద్దాలు మొత్తం పూర్తిగా పగిలిపోయాయి. రైట్, బయట ఆ విండోస్ కూడా పగలగొట్టేస్తున్నారు. విండోస్ పగలగొడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో అక్కడ చేరుకున్నటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా నానా హైరాణ సృష్టించారు. సో గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై చేసిన ఈ దాడితో ఒక్కసారిగా కరీంనగర్ మొత్తం అలర్ట్ అయింది. బీజేపీ కార్యకర్తలు వర్సెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక బిగ్ యుద్ధం నడుస్తోంది. గంగుల కమలాకర్ నివాసం దగ్గర ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఉండడంతో కౌశిక్ రెడ్డి కారు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కారు అద్దాల్ని పగలగొట్టేశారు కార్యకర్తలు. ఒకసారి దీనికి సంబంధించి డైరెక్ట్ గా లైవ్ వెళ్ళిపోవడం మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు క్యాంప్ కార్యాలయం నుంచి. చంద్రశేఖర్, ఏంటి అసలు ఎందుకు ఈ దాడి చేయాల్సి వచ్చింది? బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటి? దానికి ఇంతలా బండి సంజయ్ కార్యకర్తలు నాయకులు వచ్చి కౌశిక్ రెడ్డి కారు పైన ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై అటాక్ చేయాల్సిన అవసరం ఉందా? జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి అంశం ఒకటే చెప్పుకోవచ్చు. పిఎంజే జ్యువెలరీ షాప్ లో నగలు ఎత్తుకెళ్లారు దుండగులు. 5 బీహారీ ముఠా గన్లు ఉపయోగించి 4 మీద కాల్పులు జరిపి చోరీ చేసినటువంటి ఘటన రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అది కాస్త ఇక్కడ పరస్పరం దాడి చేసే స్థితికి వెళ్ళింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం. దీనిలో కౌశిక్ రెడ్డి కొద్ది సేపటి క్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి బండి సంజయ్ రాజీనామా చేయాలి అని చెప్పి మొన్న విమర్శ చేయడం జరిగింది, ఆరోపించడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ప్రతి విమర్శల నేపథ్యంలోనే శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. బండి సంజయ్ క్యాంపు కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే చోరీ జరిగిందంటే ఆయన బాధ్యత వహించనక్కర్లేదా అని చెప్పి విమర్శ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల విషయంలో సైతం పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి బండి సంజయ్ మీద విమర్శలు చేయడం జరిగింది. దీంతో బండి సైతం అంతే ఘాటుగా స్పందించారు. దీనిలో భాగంగా ఒక్కసారిగా ఇది మాటల యుద్ధం కాస్త మనం చూస్తున్నాం. ఈ బండి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వెళ్తున్నటువంటి క్రమంలో TS03FF9999 ఈ వాహనం పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చడం జరిగింది. మిమ్మల్ని తిరగనీయం ఇక్కడ అంటూ నినదీస్తూ అటాక్ చేయడం జరిగింది. పూల కుండీలు ఇక్కడ ఉన్నటువంటి గ్లాసులు పగలగొట్టారు. మొత్తం నానా బీభత్సం. చంద్రశేఖర్ ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. బీజేపీ నాయకులు మనతో లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. ఆ బీజేపీ బండి సంజయ్ ముఖ్యాన్ని క్రాంతి మనతో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి గారు, ఏం జరిగింది? కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం చేయడానికి కారణం ఏంటి? అక్కడ వెళ్ళిన తర్వాత చాలా హైరాణ క్రియేట్ అయింది. ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పైన బీజేపీ నాయకులు ఎందుకు ఈ రకంగా ఆగ్రహానికి గురవాల్సి వచ్చింది? అంటే కౌశిక్ రెడ్డి గారికి గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఏదో క్యాంప్ ఆఫీస్ లో కూర్చోండి, ప్రెస్ ఉంది కదా, మీడియా ఉంది కానీ మాట్లాడడం కాదు. సవాల్ విసిరను కదా కౌశిక్ రెడ్డి. గీతా భవన్ దగ్గరికి వస్తా, నేనే టెంట్ వేపిస్తా, నేనే కూలర్లు పెట్టిస్తా అని. ఇప్పుడు మేం సవాల్ విసిరినాము, మేమే వచ్చినాం కదా నువ్వు ఉన్న దగ్గరికి. నువ్వు మరి ఆడోన్ లెక్క, చెక్క లెక్క, గాజులు వేసుకున్న లెక్క పోయి క్యాంప్ ఆఫీస్ లో ఎందుకు దాచుకున్నావు? మరి అడ్డం పొడుగు పెరగగానే అయిపోదు కదా. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్, ఆయన గురించి మాట్లాడాల్సిన అంత కలేజా ఉండాలి. కరీంనగర్ గడ్డ మీదకి వచ్చి నడి సెంటర్ లా సంజయ్ అన్న గారి గురించి మాట్లాడితే కార్యకర్తలు ఊరుకుంటారని ఎట్లా నువ్వు ఏ విధంగా నువ్వు మాట్లాడగలిగినావు? చలో, నువ్వు సవాల్ చేసినావు కదా, నీ సవాల్ని స్వీకరించి ఒక 2 నిమిషాలనే వచ్చేసినాం. 2 నిమిషాల నువ్వు నీ ప్రెస్ కాన్ఫరెన్స్ క్లోజ్ అయ్యేలోపే వచ్చినాము. నువ్వు ఉన్న దగ్గరికి మేము వచ్చినాం కదా. అంటే ఇక్కడ ఆయన లీడర్ ని, కేటీఆర్ లాంటి వ్యక్తిని బండి సంజయ్ ఏదో మాట్లాడుకొచ్చిర్రు, కేసీఆర్ కే పుడితే దమ్ముంటే నిరూపించు అని ఛాలెంజ్ చేసిరు. కాబట్టి ఆ నాయకుని ప్రొటెక్ట్ చేసే క్రమంలో కౌశిక్ రెడ్డి మాట్లాడి ఉంటాడు కదా. రాజకీయంగా ఈ మాటలు యుద్ధం కామనే కదా. అవునండి, రాజకీయంగా కేటీఆర్ గారు కూడా రాజకీయంగా ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలు కాంగ్రెస్ కి బండి సంజయ్ గారికి సంబంధం ఏంటిది? వాళ్ళు కాంగ్రెస్ నాయకులతో మాకు సంబంధం ఏంటిది? ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా రియాక్షన్ ఇట్లే ఉంటది. కారు ధ్వంసం కాదు. ఆయన ఇప్పుడు దమ్ము ఉంటే ఛాలెంజ్ చేసిండు కదా, దమ్ము ఉంటే చెప్తున్నాం కదా, మళ్ళీ మేము చెప్తున్నాం, బీజేపీ కార్యకర్తలుగా చెప్తున్నాము, నువ్వు గీతా భవన్ దగ్గర రమ్మన్నాము, మేమే నువ్వు ఉన్న క్యాంపస్ దగ్గరకు వచ్చినాము. చలో ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాము, నువ్వు మోగను అయితే, నువ్వు కూడా మీ అయ్యకు పుట్టినవు అయితే చలో ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, కరీంనగర్ లో కదలకుండా రా బిడ్డ, మేమే వస్తాం,
నువ్వు 7 వాడికి వస్తాం వచ్చిన తర్వాత ఏమైంది రాజకీయంగా మాటల యుద్ధం వరకు ఓకే, కానీ చేతుల వరకు వెళ్ళిపోయి పరస్పరంగా దాడులు చేసుకుంటారా? ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా? 100% చేస్తారు.